ozonolysis. Ethylene reacts with ozone to form ethylene ozonide. This ozonide undergoes hydrolysis. In the presence of zinc. To form formaldehyde. Now this is very simple reaction, my dear students. Simple. Ethylene reacts with ozone to form ethylene ozonide. This ozonide undergoes hydrolysis in the presence of zinc to form formaldehyde. Ethylene reacts with ozone. Ethylene ozone తో రియాక్ట్ అయ్యి ఇథిలిన్ ఓజోనైడ్ ను ఫామ్ చేస్తుంది. ఈ ఓజోనైడ్ హైడ్రాలిసిస్ చెంది ఈ ఓజోనైడ్ undergoes hydrolysis in the presence of zinc to form formaldehyde. ఓజోనైడ్ అనేటువంటిది వాటర్ తో రియాక్ట్ అయ్యి ఫార్మాల్డిహైడ్ ను ఫామ్ చేస్తుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ జింక్ సమక్షంలో. ఓకే, సింపుల్, వెరీ సింపుల్. ఇథిలిన్ CH2 double bond CH2 plus O3. Ethylene reacts with ozone. Now this is ethylene ozonide. In the presence of zinc. It reacts with water to form formaldehyde. Plus hydrogen peroxide. Now this is formaldehyde. ఓకే, సింపుల్ గా ఫస్ట్ ఇథిలిన్ రాయండి. Now this is ethylene or ethene. Ethylene common name, ethene IUPAC name. Okay, ethylene common name, ethene IUPAC name. ఇక్కడ ఇథిలిన్ రియాక్ట్స్ విత్ ఓజోన్ అంటే O3. సింపుల్ గా O3 ఈ రెండు కార్బన్లకు ఎలా యాడ్ అయిందో చూడండి. ఓకే, ఇథిలిన్ రియాక్ట్స్ విత్ ఓజోన్
టు ఫార్మ్ ఇథిలిన్ ఓజోనైడ్. ఇక్కడ ఏం జరిగిందంటే O3 అంటే 3 ఆక్సిజన్స్, O3 అంటే 3 ఆక్సిజన్స్, O3 అంటే 3 ఆక్సిజన్స్, ఓజోన్. ఓకే, ఇక్కడ ఏం జరిగిందంటే CH2 ఫస్ట్ రాయండి, CH2 ఫస్ట్ రాయండి, ఒక ఆక్సిజన్ ఇక్కడ రాయండి, 2 ఆక్సిజన్లు ఇక్కడ రాయండి. క్లియర్? CH2 ఇక్కడ రాయండి, ఒక ఆక్సిజన్ ఇక్కడ, 2 ఆక్సిజన్లు ఇక్కడ రాయండి. ఈ కాంపౌండ్ను ఇథిలిన్ ఓజోనైడ్ అని అంటాము. ఈ కాంపౌండ్ను ఇథిలిన్ ఓజోనైడ్ అని అంటాము. క్లియర్? ఓకే, క్లియర్? ఇథిలిన్ ఓజోనైడ్ reacts with water in the presence of zinc to form formaldehyde plus hydrogen peroxide. Formaldehyde plus hydrogen peroxide. Okay, CH2O 2 moles CH2O ఫామ్ అయ్యింది. క్లియర్? నెక్స్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ అయ్యింది. క్లియర్? CH2Oను ఫార్మాల్డిహైడ్ అని అంటాము. CH2Oను ఇలా కూడా రాయొచ్చు, HCHO. ఇలా రాసినా ఓకే, ఇలా రాసినా ఓకే. HCHO అంటే ఫార్మాల్డిహైడ్. ఓకే, HCHO అంటే ఫార్మాల్డిహైడ్. CH2O ఫామ్ అయ్యింది అంటే 2 మోల్స్ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అయినవి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.